ప్రకాశం జిల్లాలోని కొండపి వైసీపీ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ రాష్ట్రంలో నెలకొన్న యూరియా కొరతపై ప్రభుత్వాన్ని విమర్శించారు. రైతాంగానికి న్యాయం చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన ఆరోపించారు. ఈ సమస్యకు నిరసనగా వైసీపీ పార్టీ అన్నదాతకు అండగానే కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు సురేష్ తెలిపారు. సింగరాయకొండలోని వైసీపీ కార్యాలయంలో స్థానిక నాయకులతో కలిసి ఆయన విషయాన్ని మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా అన్నదాతకు అండగా కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను కూడా ఆవిష్కరించారు. కాంగ్రెస్ పార్టీ కొండపి నియోజకవర్గం సింగరాయకొండ మండల హెడ్ క్వార్టర్లో ఏర్పాటు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ అధినేత జనహృదయ నేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రేపు అనగా 9వ తారీఖున రాష్ట్రంలోని అన్ని ఆర్టీఓ ఆఫీసులకు అన్నదాత పోరు అనే కార్యక్రమాన్ని తీసుకొని గత 2-3 నెలలుగా రైతాంగం ఆరుగాలం పంట మరి ఈరోజు కష్టపడి ఎరువాక స్టార్ట్ అయింది. ఖరీఫ్ పంట మొదలైంది. మంచి వర్షాలు పడ్డాయి. నార్మల్లు మొదలు పెట్టుకున్నాం. దానికి కావాల్సినటువంటి ఎరువులు యూరియా కానివ్వండి, కాంప్లెక్స్ ఎరువులు కానివ్వండి, అవి మాత్రం ఈ యొక్క కూటమి ప్రభుత్వం అందించలేని పరిస్థితుల్లో మార్కెట్ ద్వారా ఈ సిఎస్సి కానివ్వండి, ఎఫ్పిఓ ఆఫీస్ కానివ్వండి, వాటి దగ్గర పొద్దున్న దేశం నుంచి పడిగాపులు కాస్తూ కనీసం ఒక్క కట్టైనా యూరియా దొరుకుతుందా అని చెప్పి ఎదురు చూపులకు అన్యాసనే మిగిలిన పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం